ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ నెల 19న మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా ఉన్న జకియా ఖానం గత నెల 31న పదవీ కాలం పూర్తి కావడంతో రిటైర్ అయ్యారు. ఆ స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉండడంతో డిప్యూటీ చైర్మన్ పదవి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకపోవడంతో వస్తున్న విమర్శలు, శాసనమండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉండడంతో ఈ ఎన్నికను అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వ పక్షానికి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న మండలిలో వైసీపీకే ఎక్కువ మంది సభ్యులున్నారు. దీంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ చైర్మన్ పదవికి ఇప్పటికే వైసీపీ తరపున ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటి మాధవరావును జగన్ ఎంపిక చేశారు. సామాజిక సమీకరణలు, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని తూమాటి మాధవరావు వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆయన ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేసేలా చూడాలని మండలిలో విపక్ష నాయకుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను జగన్ ఆదేశించారు. మండలిలో వైసీపీకి తగినంత సంఖ్యాబలం ఉన్న దృష్ట్యా టీడీపీ సహా ఇతర పక్షాలను నిలువరించి తూమాటి ఎన్నిక సాఫీగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. అయితే మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి అధికార పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్ రేపుతోంది. వైసీపీ మెజార్టీ దృష్ట్యా ఈ పదవిని ఏకపక్షంగా వదిలేయాలని కూటమి నేతలు ముందు భావించినా ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీతో తలపడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పక్షాల తరపున కూడా అభ్యర్థిని మండలి డిప్యూటీ చైర్మన్గా రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. వైసీపీలో ఉన్న అసంతృప్తులు, ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు, అలాగే స్థానిక సంస్థల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీలు తమకు మద్దతు తెలిపితే వైసీపీకి మెజారిటీ ఉన్నా తగ్గించొచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవికి బీసీ నేత పంచుమర్తి అనురాధ లేదంటే ఎస్సీ వర్గానికి చెందిన గ్రీష్మను పోటీ చేయించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.